చంద్రబాబు సర్కార్ జగన్ కు వరుస షాకులు ఇస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కార్యాలయాల నిర్మాణం నిబంధనలకు విరుద్దమంటూ నోటీసులు ఇస్తోంది. ఇప్పటికే అమరావతిలోని వైసీపీ కేంద్ర కార్యాలయ భవనాన్ని నేలమట్టం చేసింది. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లా కేంద్రాల్లో నిర్మితమవుతున్న వైసీపీ కార్యాలయాలకు నోటీసులు అందాయి. అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడుతున్నారని, వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. విశాఖ, అనకాపల్లితో పాటు రాజమండ్రి, నెల్లూరు, అనంతపురంలో కార్యాలయ నిర్మాణాల్లో ఆపేయాలని అధికారులు ఆదేశించారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ కార్యాలయాల నిర్మాణానికి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున భూములను కేటాయించారు. ఎక్కడ పడితే అక్కడ ప్యాలెస్ల తరహాలో పార్టీ కార్యాలయాలను కట్టారు. వాటిలో కొన్ని పూర్తి కాగా మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. అయితే ఇటీవల వైసీపీ ఓడిపోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయితే గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలు, అవినీతిపై ఉక్కుపాదం మోపే పనిలో ప్రస్తుత ప్రభుత్వం పడింది. మాజీ సీఎం జగన్ అధికారంలో ఉన్న సమయంలో ఎలాంటి అనుమతులు తీసుకోకుండా రాష్ట్రంలోని ప్రతి జిల్లాల్లో అన్ని రంగులతో పార్టీ కార్యాలయాలను నిర్మించారు. అయితే వైసీపీ ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే పార్టీ కార్యాలయాలను నిర్మించినట్లు విచారణలో తేలింది. అందుకే వరుసగా నోటీసులు అందిస్తున్నారు. ఇప్పటికీ అమరావతిలోని వైసీపీ కేంద్ర కార్యాలయ భవన నిర్మాణ పనులను ధ్వంసం చేశారు. వారం రోజుల కిందటే CRDA అధికారులు వైసీపీ నేతలకు నోటీసులు అందించారు. వాటికి సమాధానం చెప్పకుండా న్యాయస్థానాన్ని ఆశ్రయించే పనిలో పడ్డారు వైసీపీ నేతలు. ఈ నేపథ్యంలో వేకువజాము సమయంలో యంత్రాలతో వెళ్లి ఆ నిర్మాణాలను తొలగించారు. దీనిపై మాజీ సీఎం జగన్ స్పందించారు. 5 ఏళ్ల పాలన ఎలా ఉంటుందో సంకేతాలు పంపించారని తప్పుపట్టారు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కార్యాలయ భవనాలకు నోటీసులు అందజేయడంతో వైసీపీ శ్రేణుల్లో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది. దీనిపై వైసీపీ న్యాయ పోరాటానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.